నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసంలో విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ నెలలోనే మనకి చంద్రగ్రహణం ఉంది, చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి. ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ సెప్టెంబర్ మాసము కుంభరాశి వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉన్న మాసంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాశిలోనే చంద్రగ్రహణం నడుస్తూ ఉంది. మరి రాహుగ్రస్త చంద్రగ్రహణము. అదేవిధంగా వీళ్లకు రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, సప్తమ అష్టమ స్థానాల సంచారంలో రవి, ద్వితీయంలో వక్రించినటువంటి శని, పంచమంలో గురువు, 6, 7 స్థానాల మీదుగా బుధ శుక్రులు, 8, 9 స్థానాల మీదుగా కుజుడు. ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అంటే సుమారు 4 గ్రహాలు మారుతున్నాయి ఈ నెలలో. అంటే బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు గ్రహణం నడుస్తుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో వీళ్లకు చంద్రగ్రహణం ప్రధాన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే జన్మంలో రాహు, ద్వితీయంలో రాహు వక్రంలో ఉంటాడు, ద్వితీయంలో శని వక్రంలో ఉన్నాడు. కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. గ్రహణం జరుగుతూ ఉంది. సప్తమంలో కేతు ఉన్నాడు. అంటే శని, రాహు, కేతు. ఈ శని అంటే మనకు తెలిసిందే, ఆయన కర్మకార గ్రహము, ఎక్కువ సమయం ఇబ్బంది పెడతాడు, ఫలితాలు వేగంగా ఇవ్వడానికి. ఈ రాహుకేతులు కూడా వశీకారం లేకుండా కాస్త కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక రవి అష్టమంలోకి వెళ్తున్నాడు. రవి అంటే ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మాసం ఇది. సైకలాజికల్గాను కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే జన్మంలోనే చంద్రగ్రహణం జరుగుతుంది. చంద్రుడు మనసుకు కారకుడు. కాబట్టి ఈ చంద్రగ్రహణ ప్రభావం కోసం వీళ్ళు జపతప దానాలు చేసుకోవడం చాలా అవసరము. ద్వితీయం నుంచి వెనక్కి వస్తున్నటువంటి శని కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ఈ శని ఎప్పుడు వక్రించిన గ్రహము కన్ఫ్యూజ్ చేస్తుంది. రాహువు కన్ఫ్యూజనే, కేతువు కన్ఫ్యూజనే. ఇంకా పంచమంలో గురువు ఉన్నాడు. గురువు ఉంటూ వీళ్ళు చూస్తున్నాడు. గోచారీత్యా మంచి స్థానంలో గురువు ఉన్నాడు. కానీ వీళ్లకు ఈ రాశికి గురువు అంత శుభగ్రహం అయితే ఏం కాదు. గోచారీత్యా ఫలితాలు అయితే చెప్తారు, కానీ ఈ రాశికి వ్యతిరేక గ్రహం. పెద్దగా ఫలితాన్ని మనం ఆశించాలి. న్యూట్రల్ అవుతారు. వ్యతిరేక గ్రహం అనుకూలంగా వచ్చినా కానీ న్యూట్రల్ అవుతాడు. మంచి నాకొద్దు, చెడ్డ నాకొద్దు అనేసి. ఇక కుజుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వస్తాడు ఈ మాసంలోనే. కాబట్టి గ్రహ మార్పులు ఎక్కువ, గ్రహణం జరగడము. తర్వాత ఎత్తుకుంటే ఇక వీళ్ళకు రాశ్యాధిపతే ద్వితీయ నుంచి వక్రించి రావడము. ఈ ఫలితాలు చూసుకుంటే మనం గొప్పగా ఫలితాలు చెప్పలేం. ఎందుకంటే ఇది నేను ఇక్కడ గొప్పగా చెప్పడానికంటే ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా ఉండడం అని మనం సూచన, సలహా, జాగ్రత్త చెప్పిస్తాం. ఇది వీళ్ళకు. తర్వాత తీసుకుంటే ఇక ఈ రాశి వాళ్ళకు ఈ చంద్రగ్రహం ఉన్న సమయంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి దానాలు అనేకం ఉంటాయి. బియ్యము, నెయ్యి, నేతిలో పెట్టినటువంటి సర్ప పడగలు, ఇవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. పట్టు విడుపుడు స్నానాలు చేసుకోవడము, ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ 80% వీళ్ళు మరొకటి. ఎందుకంటే వీళ్ళ రాశిలో జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువసేపు కూడా వీళ్ళకు శుభఫలితాలు లేవు కాబట్టి ఎక్కువసేపు కూడా చెప్పలేము ఈ రాశి గురించి. ఈ మాసం ఇది ఒక ఎగ్జామ్ టైం అని చెప్పుకోవచ్చు. సో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయబోతున్నారు. సో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎన్నో సాధించాలని ప్రయత్నిస్తుంటారు వాళ్ళు. అంటే వీళ్ళ రాశి ధనిష్ట నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడు వేగానికి కారకుడు. నడి నక్షత్రంగా శతభిషం 4 పాదాలు ఉన్నాయి. తర్వాత వచ్చేకాడికి పూర్వభాద్ర ఉంది. వీళ్ళు ప్రారంభమే కుజుడిది కాబట్టి వీళ్ళు వేగంగా ఆలోచిస్తారు, కానీ ఎక్కడో మోసపోతూ ఉంటారు. అంటే నడి నక్షత్రం రాహు అన్నప్పుడు ఆయన ఎరా అంటే ఇచ్చి తీసుకుంటాడు. చేతి దాకా వచ్చిన నోటి దగ్గర రాడు, ఒకవేళ నోటి దాకా వచ్చిన కడుపులోకి పోనాడు. ఇట్లుంటుంది. అంటే వీళ్ళు కుంభరాశి అంటేనే ఒక సీక్రెట్గా ఉన్నటువంటి రాశి అనమాట. శక్తి ఎక్కువ. కుంభరాశి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ. జరిగేంతవరకు ఏది చెప్పరు. వీళ్ళు చెప్పకూడదంటే సైడ్ ఎవరు చెప్పరు. లైఫ్ టైం అంత గ్రిప్ ఉంటుంది. ఒక విధంగా మౌన స్వాములు, మౌన గురువులు, జీవితం మొత్తం మాట్లాడకుండా ఉండగలిగిన వాళ్ళంతా కూడా కుంభరాశుల్లో పుడతారు కంపల్సరీ. ఆ శక్తి ఈ రాశిలోనే వస్తుంది. అది గొప్ప విషయమే. కానీ దైనందిన జీవితంలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తప్పవు.
సో అప్పు చేసైనా సరే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు, రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటారు. కరెక్ట్ అంటారు ఈ టైంలో ప్రత్యేకంగా? ఈ టైంలో అంత కరెక్ట్ కాదండి. గ్రహణము అంటే ఏమంటే ఒక మాతృకారక గ్రహాన్ని చంద్రుని పీడిస్తున్నది. మాతృకారకుడు మనోకారకుడు చంద్రుడు. 6వ ఇంటి వాడి లగ్నానికి 6వ ఇంటి వాడి శత్రు రోగ రుణాలకు అధిపతి చంద్రుడు. వీళ్ళ తల్లి వీళ్ళకి ఒక విధంగా చెప్పంటే శత్రువు. 6వ ఇంటి వాడు చంద్రుడు కాబట్టి తల్లి ఎంత విసిగించినా సేవ చేయాలి. వీళ్ళు అక్కడే పరిష్కారం ఉంది. కుంభరాశి వాళ్ళు విసుకోకూడదు. కానీ తల్లి ద్వారా చాలామందికి ఇబ్బందులు వస్తాయి. ఆమె ఎంత బాగా చూసినా వీళ్ళని ఇష్టపడదు కుంభరాశి వాళ్ళు. కానీ వీళ్ళు సేవ చేయాలి. ఆమె పెట్టే ఇబ్బంది పడాలి, ఆమెకు సేవ చేయాలి. నేను అంతా చూసేది నేను, ఆమె వచ్చి మా తమ్ముళ్ళను మా ఇంట్లో ఇతరులతో అందరినీ బాగా చూసుకుంటుంది. నా దాకా వచ్చే కాడికి ఆమెకి ఇష్టం ఉండదు అంటుంటారు. కాబట్టి వీళ్ళు తల్లి అనే గ్రహము శత్రు రోగ రుణమైంది కాబట్టి అక్కడ వ్యయమైన గుర్తింపు లేకపోయినా సేవ చేయాలి. అందుకోసమే ఈ రాశిలో పుట్టారు అని. అదే 6వ స్థానంలో జన్మంలోకి వచ్చి గ్రహంలో ఉన్నాడు. ఇప్పుడు ఫలితాలను వీళ్ళు ఆశించలేరు. పరిహారాలు చేసినా కానీ ఏదైనా పరిహారం చెప్తే కూడా ఫలితం వచ్చేది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన సమయం మాత్రం మనం చెప్తాం. శుభకార్యాలకు కూడా కాస్త సమయం పడుతుంది అంటారు. ఏదన్నా ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయాలన్నా కూడా చేయలేరు. ఎందుకంటే బలం లేనప్పుడు వీళ్ళు ఎలా చేయగలుగుతారు? అలా ప్రయత్నించినా కూడా ఆగిపోవచ్చు ఏదో కారణం చేత. ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది గురుగారు? ఆ అన్ని రోజులు కూడా అసలు పలానా దాటికి జోలికి పోకుండా ఉంటే మంచిది అంటే ఏం చెప్తారు? గ్రహణం ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు వీళ్ళకు ఏ పరిహారాలు దానాలు చేసుకోకపోతే 6 నెలల సంవత్సరంలో వీళ్ళకు చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి తదుపరి రోజుల్లో. అదే వీళ్ళు దానాలు జపాలు తపాలు హోమాలు ఇవి చేసుకోగలిగితే, పరిహారాలు చేసుకోగలిగితే ఒక 3 నెలలు ఉంటుంది అంతే. తన ప్రభావం తీవ్రత తగ్గిపోతుంది. లేదంటే అది 6 నెలల సంవత్సర కాలం పాటు దీని యొక్క ప్రభావం గ్రహణం అయిన మొదలుకొని కొన్ని దుష్పరిణామాలు జరిగేదని అవకాశం ఉంటుంది. అవి జరగకుండా ఆపాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ స్పెషల్ ఎనర్జీ ఒకటి క్రియేట్ చేయాలి. పట్టు విడుపుడు స్నానాలు, మరి గ్రహణానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అనేక ఈరోజు ప్రసార మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు. అది ఒక పెద్ద సేవ అవుతుంది. తెలుసుకొని వాళ్ళు చేయగలిగినటువంటివి చేయొచ్చు. సో కొంతమంది ప్రాణగండం కూడా పొంచి ఉంది అంటున్నారు గ్రహణం వల్ల. వాస్తవాలు ఏంటంటారు? ప్రాణగండము అనేది వ్యక్తిగత జాతకానికి వస్తుందండి. వ్యక్తిగత జాతకం తీసుకోవాలి అక్కడ. ఎందుకంటే ఆయుష్కారకుడు శని. ఇప్పుడు ఎవరికైనా సరే లగ్నాధిపతి దశ కానీ పంచమాధిపతి దశ కానీ లేదా లగ్నానికి యోగి దశ కానీ చివరిలో ఉంటే అప్పటి వరకు వాళ్ళకి ఆయుష్కి ఏమి ఇబ్బంది లేదు. ఆయుష్ ఉంటుంది. ఎందుకంటే చివరిలో అంత్య దశలో శుభగ్రహ దశ ఉన్న వాళ్ళకు ఆయుష్కు ప్రమాదం లేదు. సహజంగా జరగాలని ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు జరుగుతాయి కానీ. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ప్రాణము అనేది అంటే చాలా విలువైంది. అదే లేకపోతే మళ్ళీ మనం ఏం మాట్లాడుకునేది లేదు. దాని విషయంగా తీసుకుంటే వ్యక్తిగత జాతకం చూసుకుంటే చెప్పచ్చు. సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలకంతా కారకుడు రాహువే. విదేశీ ప్రయాణాలకు రాహు కారకుడు. ఇప్పుడు ఇదే కుంభరాశికి వ్యయము దూర ప్రాంతం అవుతుంది. దానికి అధిపతి మకరానికి శని వక్రంలో ఉన్నాడు. కాబట్టి కంఫర్ట్గా లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేదాని వల్ల ఆ పొయ్యి వచ్చినటువంటి శ్రమ డబ్బు అంతా వృధా అవుతాయి. సో ఇంకా ఈ నరఘోష నరదిష్టి కావచ్చు, శత్రు భయం, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? శత్రు భయం తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఏదంటే గుమ్మడికాయ పరిహారం చేసుకోవాలి. ఒక గుమ్మడికాయ తీసి దాని మధ్యలో ఒక పీస్ కట్ చేసి ఇలా తీసి వీళ్ళ ఎడమ కాల కింద మట్టి దాంట్లో వేయాలి. ఎడమ కాల కింద ప్రతి ఒక్కరి యొక్క నెగటివిటీ ఉంటుంది. ఆ మట్టి ఇందులో వేసి ఓ పచ్చిమిరపకాయ తీసుకుని ముక్కలు కత్తిరించి ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేయాలి. వీళ్ళకున్న సమస్యలన్నీ రాయాలి. చిన్న పేపర్లు రాసి ఉంటలు చుట్టేయాలి. అందులో వేయాలి. శత్రువులు కావచ్చు, వ్యతిరేక పరిస్థితులు కావచ్చు అని నెగటివిటీస్ రాయాలి. శుభాలు రాయకూడదు. వేసేసి దాన్ని మూత పెట్టేసి కాటుకతో చుక్కలు పెట్టి గుమ్మడికాయ మొత్తము దానిపైన కర్పూరం పెట్టి వీళ్ళు నిల్చుకొని దిష్టి తీసుకొని పగలగొట్టి ఎక్కడైనా దూరంగా పారేయాలి. అంటే వీళ్ళ సమస్యలను వీళ్ళ కాళ్ళ కింద మట్టేసి వీళ్ళ యొక్క నెగటివిటీని ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ దిష్టి తీస్తారు. గుమ్మడికాయతో మిరపకాయలతో దిష్టి తీస్తారు. కాటుకతోనూ దిష్టి కోసం పెట్టేది కాటుక. ఇవన్నింటినీ మనం ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నాం. మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీయాలి. తెల్లవారితో తీయకూడదు. అంటే సూర్యుడు ఎగబడేటప్పుడు చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సూర్యుడు దిగేటప్పుడు చేస్తే దిగిపోతుంది. అలా చేయడం వల్ల వీళ్ళకు నెగటివిటీ పోతుంది.
అదేవిధంగా వీళ్ళకు శత్రుభయం, శత్రుభయం ఇవన్నీ రాయాలి, నీటికి రాయాలి. శత్రువులు ఎవరు అనేదా? వాళ్ళు రాసుకోవచ్చు. వాళ్ళ కోర్టు సమస్యలు కావచ్చు, శత్రువులు కావచ్చు. నిజంగా వాళ్ళు వీళ్ళ ద్రోహం చేస్తుంటేనే మనమే కొంతమంది ఈర్ష్యపడి రాయడం అంత కరెక్ట్ కాదు. ఇలా తరచూ చేసుకోవచ్చు, అన్ని రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇలా చేయడం వల్ల వీళ్ళకు అది కూడా ఒక అద్భుతమైన పరిహారంగా. సో స్థిరాస్తులు కొనాలనే ఆలోచన కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారు. అవునండి, ఇటువంటి క్లిష్ట గ్రహస్థితి ఉన్నప్పుడు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ వీళ్ళు చేసినా కానీ ఏదో ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారు, 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఇట్లా ఉంటాయి అవి ఇంత యాక్టివిటీస్, అవి పెండింగ్ పడేదానికి అవకాశాలు వచ్చేస్తాయి. ఏ పని ప్రారంభించినా కూడా అది జరగాలి, విజయవంతంగా పూర్తవ్వాలనేది మనం చేస్తాం. సో ప్రయత్నపూర్వకంగా ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలన్నా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అంటే ప్రస్తుత గ్రహస్థితులు అనేవి ఇవి స్థిరంగా ఉండవు. గ్రహాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ప్రతి క్షణము కదిలేవే గ్రహాలు. ఆ కదిలే డిగ్రీస్ బట్టి, వచ్చే చూపులు బట్టి ఈ గోచార, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జాతకాలు ఇవన్నీ తయారవుతుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే, మన గోచార ఫలితాలు ఇప్పుడు చెప్పాము, ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కావాలనేదని కూడా పరిహారం ఉంటుంది. కుంభరాశికి 3వ రాశి మేషరాశి, అది ప్రయత్నము. ప్రయత్నం అనే రాశి మేషము. అదే లాభము, ఆ చేసిన ప్రయత్నాలకు లాభం రావాలంటే కుంభరాశికి ధనస్సు లాభస్థానము. మేషములో పూర్ణ నక్షత్రం మీకు తీసుకుంటే నడి నక్షత్రం ఏది? భరణి. భరణి నక్షత్రానికి అధిదేవత ఎవరు? కామాఖ్య కాళికాదేవి లేదా కాళికాదేవి. కాళీ ఆరాధన లేదా ఏదైనా అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన కూడా చేసుకోవచ్చు వీళ్ళు. భరణి నక్షత్రం అంటే నెల్లికాయ, ఆమ్ల. ఆమ్ల జ్యూస్ కానీ, ఆమ్ల పికిల్ కానీ, ఆమ్లకు సంబంధించిన ఏదైనా స్నాక్స్ కానీ వీళ్ళు దాంట్లో తీయటి క్యాండీస్ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా వాడచ్చు. కాళికాదేవి యొక్క మంత్రం ఏదైనా చదువుకోవచ్చు, చదువుకొని బయలుదేరచ్చు. అదేవిధంగా భరణి నక్షత్రాన్ని ఎప్పుడు వీళ్ళు బలపరుస్తూ ఉంటే చేసే ప్రయత్నం సక్సెస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా లాభస్థానము ధనస్సు. ధనస్సు నడి నక్షత్రం ఏది? పూర్వాషాఢ, అది కూడా శుక్రుడి నక్షత్రమే. కాబట్టి వీళ్ళు ప్రత్యేకించి పూర్వాషాఢ అన్నప్పుడు, పూర్వాషాఢ ఏం చెప్తుందంటే వర్షం, మనం వర్షం పడుతుందంటే పూర్వాషాఢ నక్షత్రం కింద పడుతుందని అర్థం. కాబట్టి ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, నేను వర్షం తడవండి అంటే అవుతుందా? కుదరదు కదా. కాబట్టి వర్షము పడుతున్నటువంటి శబ్దాన్ని వీళ్ళు రింగ్ టోన్గా పెట్టుకోవచ్చు. వర్షం పడుతున్నటువంటి ఫోటోని వాల్పేపర్కి పెట్టుకోవచ్చు. వర్షంలో తడవచ్చా? తడవచ్చు, మంచిదే. వీళ్ళు తడిస్తే మంచిది, ఎందుకంటే లాభస్థానం వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి వర్షాన్ని విసుకోకూడదు. ఒక విశాఖ నక్షత్రంలో పడే వర్షంలో మాత్రం ఎవరు తడకూడదు, విష జ్వరాలు వస్తాయి అంటారు. మిగిలినవన్నీ మంచివే. కాకపోతే మనం ప్రయాణం చేయలేనంత ఎక్కువ పడితే ఆగాల. మరి చిన్న చిన్న చినుకులు అయితే వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళవు. ఎందుకంటే వీళ్ళకు లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి వర్షం పడుతున్నటువంటి పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్ వీళ్ళు హాల్లో తగిలించుకోవచ్చు. కాబట్టి వీళ్ళకు గొడుగు కూడా మంచి చిహ్నమే. కాబట్టి ఇది వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి అన్ని ప్రయత్నాలు సక్సెస్ కావడానికి దేవతారాధన, వ్యక్తిగత పరిహారం, వీటిని వీళ్ళు కామెడీగా, ఫన్నీగా కూడా తీసుకునే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది వీళ్ళు రాశి ఫలితాలకు సంబంధం లేకుండా లైఫ్ టైం చేసుకోవచ్చు. కొన్ని హోరల్లో కొన్ని పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు. కొన్ని హోరల్లో కొన్ని పనులు విశేషంగా కలిసి వస్తాయి అంటారు. వీళ్ళకి ప్రత్యేకత చెప్తారు అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే కూడా నేను వ్యక్తిగత జాతకమనే చెప్తాను. ఎందుకంటే ఒక జాతకానికి విష్కంబాది యోగాలు 27 ఉంటాయి. 27 నక్షత్రంలో 27 యోగాలు ఉంటాయి. వీళ్ళు ఏ యోగంలో పుట్టారో తెలియదు. ఆ యోగానికి ఒక యోగి, ఒక అవయోగి ఉంటారు. అప్పుడు యోగి అనేటువంటి ఒక గ్రహమే కదా, ఆ యోగికి సంబంధించిన హోరా వీళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. అవయోగి సంబంధించిన హోరా పని చేయదు. అవయోగికి సంబంధించిన హోర శుక్ర హోర అయితే కూడా పనిచేయదు. యోగికి సంబంధించింది శనేశ్వరుడు అయితే కూడా శని హోర పనిచేస్తుంది. శని హోర లైఫ్ టైం వాడుకోవచ్చు. జనరల్గా తీసుకుంటే, జనరల్ చార్ట్లో తీసుకుంటే శని హోర మంచిది కాదు, రవి హోర మంచిది కాదు, కుజ హోర మంచిది కాదు అంటుంటారు. అదే రవి, శని, కుజ వీళ్ళు యోగ గ్రహంగా వచ్చారంటే ఆ హోర వీళ్ళకి పనిచేస్తుంది. అంటే ప్రత్యేక పర్టికులర్ హోరా గురించి అడిగారు కాబట్టి ఏదైతే అందరికీ తెలిసి వ్యతిరేకంగా ఉంటుందో, భయపడుతుంటారో, ఆ గ్రహం వీళ్ళకి యోగ గ్రహంగా వచ్చిందంటే దాంట్లోనే యోగం. కాబట్టి హోరాల కాడ తీసుకున్నట్టుగా జాతకంలో యోగి అవయోగం చూసుకుంటే చాలు. లగ్నాధిపతి హోరా కూడా పనిచేస్తుంది, పంచమాధిపతి హోరా మంచి చేస్తుంది, భాగ్యాధిపతి హోరా మంచి చేస్తుంది, యోగి యొక్క హోరా మంచి చేస్తుంది. కాబట్టి ఒక 4-5 గ్రహాలు వస్తాయి. ఆ 4 హోరాలు మీరు ఫాలో కావచ్చు. ఓకే. ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి?